నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? జనవరి 20వ తారీఖున ముఖ్యంగా ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీనరాశి వారికి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం అండి. 30 సంవత్సరాల కాలం తర్వాత శని తన సొంత ఇల్లైనటువంటి కుంభరాశిలోకి మనకు లాభస్థానమైనటువంటి 11వ స్థానం లాభస్థానమైనటువంటి కుంభరాశిలోకి శని ప్రవేశించడం ఎంతో గొప్ప వేళా విశేషం. మరి ఈ నేను చెప్తున్నటువంటి ఏళ్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి ఈ రాశులకు ఒక గొప్ప వరం లాంటిదండి. ఆ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే శని హోమం చేయాలి. ఆ శని హోమానికి సంబంధించినటువంటి ఒక తారపత్ర గ్రంథ రెమెడీ ఏంటంటే దీంట్లో శని హోమం జనవరి 20వ తారీఖున తలపెడతాం. ఆ నెల వచ్చే వరకు 30 రోజుల ముందే మనం ఈ అఖండ దీపాలను వెలిగించాలి. చతుర్ముఖ దిగ్బంధనం నల్ల తాడుతో, నల్ల దారంతో మనం ఈ పాత్రలో నిండుగా 200 క్లాత్ అంటే నల్ల రంగు వస్త్రములు 200 వేసి పెట్టాను. దీని నిండా నువ్వుల నూనె పోసి పెట్టాను. ఈ వస్త్రాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు ఓపెన్ చేయాలంటే జనవరి 20వ తారీఖున ఓపెన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించండి, ఒక వస్త్రం, ఒక ఫీట్ గల వస్త్రాన్ని తీసుకుని ఒక తెల్ల ఆవాలు ఒకవైపు ముడివేసి, నల్ల నువ్వులు ఒకవైపు ఉడివేసి దాంట్లో 200 పీసులు పెట్టడం జరిగింది. ఈ 200 పీసులు మనకు జనవరి 20వ తారీఖున ఈ ప్రమిదలలో ఈ అఖండ దీపాలు ఏ ఒక్క దీపం కూడా కొండెక్కకుండా ఇద్దరు పండితుల సమక్షంలో వాళ్ళు డే అండ్ నైట్ షిఫ్టులు చేసుకుంటారు. ఈ దీపాన్ని కాపాడతారు, కొండెక్కకుండా కాపాడతారు. అలా కాపాడినటువంటి దీపాలు ఆడున్నటువంటి దానికే శక్తి అనేది కూడా, ఆ నల్ల వస్త్రానికి శక్తి అనేది కూడా వస్తుంది. అప్పుడు మనం ఈ యొక్క శని హోమం కనుక మనం జరిపించి ఈ నల్ల వస్త్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం అని చెప్పేసి ఆ నల్ల వస్త్రాన్ని ఆ హోమంలో వేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి తెల్ల ఆవాలు ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు చిటపట చిటపట చిటపని శని మొత్తం తొలగిపోయి అదృష్టం వాటిల్లి మనకు ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విదేశీ ప్రయాణాల విషయంలో కానీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మీకు శని మీకు అనుగ్రహం కల్పిస్తుంది, ఆశీస్సులు అనేది లభిస్తుంది. కాబట్టి శని భగవానుడు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు గలవాడు. ఎందుకంటే ఎవరికి ఏ సమస్యలు ఉంటే ఏ సమస్యను ఎలా రక్షించాలని కూడా ఆలోచిస్తాడు. కాబట్టి శని మనం ఎప్పుడు కూడా మనం చెడుగా మనం ఎప్పుడు కోరుకోకూడదని మంచిగా కోరుకుందాం, మనకు మంచి చేయాలనే ఆ భగవంతుడిని ఆరాధిద్దాం. ఇలా ఈ పూజ ద్వారా శనిని తప్పకుండా మనం కాకాబట్టాలి. ఎందుకంటే శని మనం ఈ హోమం జరిపించడం ద్వారా మనం శని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.